నమస్తే అందరికీ. ఇప్పుడు వ్యానముద్ర చూద్దాం. ఈ వ్యానముద్ర గర్భిణీ స్త్రీలు 8వ నెల వరకు వేసుకోకూడదు. 8వ నెల తర్వాత వేసుకుంటే గర్భంలో పిండం కదలికలు బాగా జరిగి సుఖప్రసవం జరిగేటట్టుగా చేస్తుంది. ఓకే, ఎలా వేయాలి? చూపుడు వేలు చివర, మధ్య వేలు చివర, పొటల వేలు చివర తగిలించాలి, కలిపి ఉంచాలి. మిగతా 2 వేలు ఇటారుగా ఉంచాలి. అప్పుడు ఇది ఏమవుతుంది? వ్యానముద్ర అవుతుంది. ఈ చెయ్యి కూడా అలాగే. ఈ 2 తెచ్చి ఎక్కడ పెట్టాలి? ఇలా పెట్టుకోవాలి. ఓకే, దీని గురించి చూద్దాం. వ్యానముద్ర చూపుడు మధ్య వేళ్ళ చివరలను బొటన వేలు చివరతో కలిపి ఉంచి మిగతా వేళ్లను నిటారుగా ఉంచితే అది వ్యానముద్ర. ఈ ముద్రలో చూపుడు వేలికి సంబంధించిన వాయుతత్వం, మధ్య వేలుకు సంబంధించిన ఆకాశతత్వం వ్యాన ప్రాణాన్ని శరీరమంతటా సంచరించేట్టుగా చేస్తాయి. ఓకే, ఫలితాలు ఏమొస్తాయి మనకు? నరాల వ్యవస్థ మరియు శరీరమంతా చైతన్యవంతం అవుతుంది. కండరాలన్నీ కలిసి పనిచేసే కదలికలను సులభతరం చేస్తాయి. సో వ్యానముద్ర కదలికలకు సంబంధించిన ముద్ర కాబట్టి రోజులో 20 నిమిషాలు క్రమం తప్పకుండా ఈ ముద్రను సాధన చేస్తే జీవితంలో ముందంచ వేయగలుగుతారు అని చెప్తున్నారు స్వామి మైత్రేయ గారు. తర్వాత గర్భిణీ స్త్రీలు వ్యానముద్రను 8వ నెల వరకు వేసుకోకూడదు. 8వ నెల తర్వాత వేసుకుంటే గర్భంలో పిండం కదలికలు బాగా జరిగి సుఖప్రసవం జరిగేటట్టు చేస్తుంది. మనం ఇంతకుముందు కూడా పృథ్వీముద్ర చూసాం. పృథ్వీముద్రలో ఏం చెప్పాడు? గర్భిణీ స్త్రీలు 8వ నెల వరకు పృథ్వీముద్రను వేసుకోకూడదు. 8వ నెల తర్వాత రోజు 15 నిమిషాల పాటు ఈ ముద్రను వేసుకుంటే ప్రసవం సులభంగా, తేలికగా, సిజేరియన్ లాంటివి లేకుండా అవుతుందని చెప్పారు. సో పృథ్వీముద్ర, ఈ ముద్ర కూడా వేసుకోవచ్చు. 8 నెలల ఎండిన తర్వాతనే వేసుకోవాలి. ఇది కూడా అలా జలముద్ర ఉంది, అది తర్వాత చూద్దాం. అది కూడా 8 నెలల తర్వాతనే వేసుకోవాలి. గర్భిణీ స్త్రీలు జలముద్రను 8వ నెల వరకు వేసుకోకూడదు అంటారు. అంటే 8 నెలల తర్వాతనే వేసుకోవాలి. వేసుకుంటే ఏంటి దానివల్ల? అది రక్తాన్ని శుభ్రపరిచి శరీర సౌందర్యాన్ని కాపాడుతుంది. తర్వాత చర్మం తడారిపోవడం వల్ల చర్మ వ్యాధులు వస్తాయి కాబట్టి జల ముద్రతో చర్మం పొడారిపోవడం తగ్గించుకొని శరీరంలో తేమను పెంచుకొని ఈ సమస్యను నియంత్రించుకోవచ్చు. శరీరంలో నీటి శాతం పెరిగితే మలబద్ధకం సమస్యలు ఉండవు. శరీరంలో శీతోష్ణాలను సమతుల్యం చేయడానికి వర్ణముద్ర బాగా ఉపకరిస్తుంది. జ్వరం వచ్చినప్పుడు ఉష్ణోగ్రత పెరుగుతుంది కాబట్టి వర్ణముద్రతో దాన్ని తగ్గించుకొని జ్వర బాధ నుండి బయటపడవచ్చు. శరీరంలో అగ్నితత్వం పెరిగినప్పుడు వేడి ఎక్కువై వాపులు, కురుపులు, గడ్డలు వచ్చి నొప్పిని కలిగిస్తుంటాయి. వీటన్నిటిని అరికట్టడానికి వర్ణముద్ర బాగా ఉపయోగపడుతుంది. వర్ణముద్ర వల్ల శరీరంలో తేమ పెరుగుతుంది కాబట్టి అగ్నితత్వాన్ని అడ్డుకొని బాధను నివారిస్తుంది. వర్ణముద్ర రక్తాన్ని శుభ్రపరిచి శరీర సౌందర్యాన్ని కాపాడుతుంది. ఈ ముద్రను అవసరాన్ని బట్టి ఎంతసేపు అయినా వేసుకోవచ్చు, ఏ సమయంలోనే వేసుకోవచ్చు. కానీ గర్భిణీ స్త్రీలు మాత్రం 8వ నెల వరకు వేసుకోకూడదు. 8 నెలల తర్వాత జలముద్ర వేసుకోవచ్చు, పృథ్వీముద్ర వేసుకోవచ్చు, ఇప్పుడు వ్యానముద్ర కూడా వేసుకోవచ్చు. అంటే కంపారిజన్ కోసం అన్నీ కూడా ఒకే దగ్గర తెచ్చాం. ఓకే సార్, ఈ 3 కూడా వేసుకోండి. స్త్రీలకు ఇంపార్టెంట్. ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ ఫోన్ అండ్ ఆల్.